హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1600కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీ నియో 7SE స్పెసిఫికేషన్స్ చైనాలో అయితే స్పాట్ అయినాయి అనమాట. దీని ప్రకారం మీడియాటెక్ డెమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుందట. 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. 1.5K రెజల్యూషన్ అయితే ఉంటుంది. LPDDR5X ర్యామ్, అలాగే UFS 4.0 స్టోరేజ్ టైప్ 7000 mAh బ్యాటరీ అయితే ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికి ఈ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. మరి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. ఇందులో మనకి రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో F7 సిరీస్ మొబైల్ ఫోన్స్ త్వరలో అయితే లాంచ్ అయిపోతుంది. ఆల్రెడీ ఈ మొబైల్స్ సంబంధించి ఇంతకుముందు నుంచి మనకి చాలా రోజుల నుంచి లీక్స్ అయితే వస్తున్నాయి. ఈసారి మనకి F7 సిరీస్లో 3 మోడల్స్ ఉండబోతున్నాయి. F7, F7 Pro, F7 Ultra అని చెప్పి 3 మోడల్స్ అయితే రాబోతున్నాయి. F7 ఆల్రెడీ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. అయితే వీళ్ళు 3 మోడల్స్ తీసుకురాబోతున్నారు కదా. ఈ 3 మోడల్స్లో ఓన్లీ మన ఇండియాలో F7 మాత్రమే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. F7 Pro అలాగే F7 Ultra ఈ 2 మోడల్స్ అయితే మన ఇండియాకి తీసుకురాకపోవచ్చు అని చెప్పేసి కొత్త న్యూస్ అయితే వస్తుంది. మనకి F6 చూస్తే లాస్ట్ ఇయర్ మార్చి నెలలో లాంచ్ చేశారు. ప్రైస్ దాదాపుగా 30,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంచుమించు అదే ప్రైస్లో మనకి F7ని పోకో లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ Neo 10R అని చెప్పి వీళ్ళు కొత్తగా యాడ్ చేసి మొబైల్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నారనమాట. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే లాస్ట్ ఇయర్ వీళ్ళు ఏప్రిల్ నెలలో G9 టర్బో అని చెప్పి ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసింది. మన ఇండియాలో లాంచ్ చేయలేదు. మన ఇండియాలోకి ఈ మొబైల్ వస్తుందని చెప్పి చాలా మంది కూడా అప్పుడు వెయిట్ చేశారు. ఎందుకంటే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అంటే ప్రైస్ ఆ రేంజ్లో అయితే చైనాలో లాంచ్ చేశారు. బట్ మన ఇండియాకి అయితే ఈ మొబైల్ తీసుకురా G9 సిరీస్లో కొన్ని మోడల్స్ తీసుకొచ్చినప్పటికీ G9 టర్బోని అయితే తీసుకురాలేదు. అయితే వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్న ఈ IQ Neo 10R మొబైల్ ఏదైతే ఉందో ఇది G9 టర్బోకి సిమిలర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. డిజైన్ కూడా సిమిలర్గా ఉంది, అలాగే ప్రాసెసర్ కూడా సిమిలర్గా ఉంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా IQ అయితే టీజ్ చేస్తుంది. ఒకవేళ అదే మొబైల్ అయితే మాత్రం ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో ఏప్రిల్ నెలలో లాంచ్ చేశారు. దాన్ని ఇప్పుడు మన ఇండియాలోకి రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఒకవేళ మన ఇండియాలోకి తీసుకొస్తే ఈ మొబైల్ ప్రైస్ దాదాపుగా 30,000, 29,999 రూపాయలు ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం మరి అదే మొబైల్ లాంచ్ చేస్తారా లేకపోతే ఏమైనా కొత్త మోడల్ తీసుకొస్తారా అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V50 మన ఇండియా లాంచ్ టైం లైన్ అయితే బయటకు వచ్చిందనమాట. సో నెక్స్ట్ మంత్ ఈ మొబైల్స్ కాదు, ఒక మొబైల్నే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా వివో V50, V50 Pro, V50e ఈ 3 మోడల్స్ని తీసుకురావాలి. కాకపోతే V50 మొబైల్ మాత్రమే నెక్స్ట్ మంత్ తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. ఆల్రెడీ V50e మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. అయితే ఈ మొబైల్స్ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. నవంబర్ నెలలోనే లాంచ్ చేశారు. కాకపోతే V సిరీస్ పేరు మీద కాదు, అక్కడ S సిరీస్ పేరు మీద వివో S20, S20 Pro, S20e అనే పేరు మీద అయితే చైనాలో లాంచ్ చేశారు. వాటిని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురావాలి. కాకపోతే ఒక మోడల్నే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. బ్లూ, రోజ్ రెడ్ అలాగే గ్రే మొత్తం 4 కలర్ వేరియంట్స్లో అయితే రాబోతుందంట. ఇక నెక్స్ట్ చూస్తే రెడ్మీ A4కి సక్సెసర్ మొబైల్ సంబంధించిన చిప్ సెట్ మనకి ఇప్పుడు ఆన్లైన్లో అయితే స్పాట్ అయింది. ఇదే మొబైల్ని పోకో రీబ్రాండ్ చేసి C71 పేరు మీద అయితే తీసుకొస్తుంది. ఇందులో మనకి యూనిసాక్ T615 ఈ చిప్ సెట్ అయితే వాడబోతున్నారంట. సేమ్ చిప్ సెట్ మనకి టెక్నో స్పార్క్ గో 1లో అయితే వాడారు. ఆ చిప్ సెట్తో అయితే రాబోతుంది. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన రెడ్మీ A4లో స్నాప్డ్రాగన్ 4S జనరేషన్ 2 ప్రాసెసర్ వాడారు. మరి ఒకేసారి వీళ్ళు యూనిసాక్లోకి ఎందుకు పడిపోయారో అర్థం కాలేదు. ఆ మొబైల్ అప్పుడు మనకి 8,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. యూనిసాక్ వాడుతున్నారు కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్కి తీసుకురావాలి. ఇక నెక్స్ట్ చూస్తే వాట్సాప్ ఐఫోన్ యూజర్స్ కోసం కొత్త ఫీచర్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఆండ్రాయిడ్లో డ్యూయల్ సిమ్ ఉందనుకోండి, 2 వాట్సాప్లు వాడడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. బట్ ఐఫోన్కి అలా కాదు. సో మనం 2 సిమ్ కార్డులు ఉంటే, అంటే 2 సిమ్ కార్డులకి వాట్సాప్ వాడాలంటే ఒకటి మామూలుగా స్టాండర్డ్ వాట్సాప్ వాడాలి, మరొకటి బిజినెస్ వాట్సాప్ వాడాలి. నేను అలాగే వాడుతున్నాను. ఇప్పుడు అలా కాకుండా మనకి ఒకటే వాట్సాప్లో మల్టిపుల్ కనెక్షన్స్ని అయితే iOSకి తీసుకురాబోతున్నారనమాట. అంటే స్విచ్ అవ్వచ్చు. ఒకే దాంట్లో మనం 2 నెంబర్ని యాడ్ చేసుకోవచ్చు. కావాల్సి వచ్చినప్పుడు వాటిని స్విచ్ అవ్వచ్చు. యాక్చువల్గా ఈ ఫీచర్ ఏం కొత్త ఏం కాదు. టెలిగ్రామ్ ఇప్పుడు జమానాలోనే తీసుకొచ్చేసింది. ఆ ఫీచర్ని ఇప్పుడు iOSకి వాట్సాప్ అయితే తీసుకురాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మన టాటా గ్రూపు అసలు తగ్గేదేలే అంటుందన్నమాట. యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ మార్చి నెలలో టాటా గ్రూప్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన విస్ట్రాన్ని కొనేసింది. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ 3 కంపెనీలు అయితే చేస్తుంటాయి. విస్ట్రాన్, పెగాట్రాన్, ఇంకోటి ఫాక్స్కాన్. ఇప్పుడు పెగాట్రాన్ మీద కన్నుపడింది. సో మొత్తానికి పెగాట్రాన్ నుంచి 60% స్టాక్స్ని అయితే సొంతం చేసుకుందనమాట. అంటే ఇప్పుడు పెగాట్రాన్ ఆల్మోస్ట్ ఇప్పుడు టాటా గ్రూప్ చేతికి అయితే వచ్చేసింది. అంటే మన ఇండియాలో అత్యధికంగా
ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియన్ బ్రాండే తయారు చేయబోతుందన్నమాట. అంతేకాదు ఇక్కడ నుంచి మనకి ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తారు. ఇక్కడే చాలా వరకు ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఇంకా ఫాక్స్‌కాన్ ఉంది. సో, ఫాక్స్‌కాన్‌లో కూడా కొంత షేర్ కొనేసారనుకోండి స్టాక్స్. ఇక కంప్లీట్ మొత్తం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన గుప్పిట్లోనే ఉంటుంది యాపిల్‌కి సంబంధించి. ఇక నెక్స్ట్ చూస్తే షామీ 15 సిరీస్ మొబైల్స్ ఆల్రెడీ అక్టోబర్ నెలలోనే చైనాలో లాంచ్ చేశారు. షామీ 15 అండ్ 15 ప్రో ఈ 2 మోడల్స్‌ని లాంచ్ చేశారు. త్వరలో అల్ట్రా మోడల్‌ని అయితే లాంచ్ చేయబోతున్నారు చైనాలో. అయితే ఇప్పుడు ఈ షామీ 15 సిరీస్ గానీ, రెడ్మీ 14 5G మొబైల్ గానీ మన ఇండియాలో నెక్స్ట్ మంత్ లాంచ్ అవ్వబోతున్నట్టుగా ఈ రెండిట్లో ఏదో మోడల్స్ అయితే కావచ్చు. డీటెయిల్స్ అయితే పూర్తిగా లేవు కానీ మనకి షామీ నుంచి ఒక మొబైల్స్ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ మంత్. సో, దాని ప్రకారం చూస్తే ఈ 2 మోడల్సే ఉన్నాయన్నమాట మన ఇండియాలో లాంచ్ చేసేది. ఆల్రెడీ వీటిని చైనాలో లాంచ్ చేశారు. సో, ఇవి కావచ్చు అని చెప్పేసి అయితే న్యూస్ వస్తుంది. ఇక అలాగే ఈ షామీ 15 అలాగే 15 ప్రో ఈ 2 మోడల్స్ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారని చెప్పాను కదా అక్టోబర్ నెలలో. ఇంకో అల్ట్రా మోడల్ను కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో, ఈ అల్ట్రా మోడల్కి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. న్యూ కెమెరా సెటప్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. ఇందులో మొత్తం మనకి క్వాడ్ కెమెరాస్, అందులో 1 ఇంచెస్ మెయిన్ కెమెరా అయితే ఉండబోతుందంట. 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ టెలిఫోటో సెన్సార్ అయితే ఉండబోతుంది. ఇక థర్డ్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫోర్త్ కెమెరా మళ్ళీ టెలిఫోటో సెన్సార్ని అయితే వాడబోతున్నారు. అయితే ఈ మొబైల్ ఆల్రెడీ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయిపోయింది. మార్చి నెలలో మన ఇండియాలోకి ఈ మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ తీసుకొస్తే దాదాపుగా ₹1,00,000 రూపాయి తగ్గించి అంటే ₹99,999 ఈ మొబైల్ ప్రైస్ పెడతారని ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఐఫోన్ SE 4 హ్యాండ్స్ అని వీడియో ఒకటి లీక్ అయిందనమాట. సో, దీని ప్రకారం మొబైల్ ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనా అయితే వస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ మనకి లీక్స్ వచ్చిన ప్రకారమే మనకి మొబైల్ రేస్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ 2022లో అనుకుంటా. అంటే దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు SE మోడల్ తీసుకొచ్చి. సో, ఇంతకాలానికి మళ్ళీ వీళ్ళు SE మోడల్ అయితే త్వరలో లాంచ్ అయిపోతున్నారు. బ్యాక్ సైడ్ ఏదైతే సింగిల్ కెమెరా తెస్తున్నారు అనుకున్నాం కదా, ఈ సెన్సార్ సైజ్ అయితే పెద్దది ఉండబోతున్నట్టుగా అర్థం అవుతుంది మనకి అక్కడ చూస్తుంటే. ఆ మాదిరిగా అయితే తెలుస్తుంది. అయితే ఈ మొబైల్ మనకి దాదాపుగా ₹50,000 లోపు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ పెడతారేమో చెప్పలేము. SE 3ని తీసుకొచ్చినప్పుడు ₹43,900 మన ఇండియాలో ప్రైస్ పెట్టారు. ఇక నెక్స్ట్ చూస్తే నథింగ్ కొత్త మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్కి సంబంధించి వీళ్ళు బ్యానర్లు కూడా అయితే పెట్టేస్తున్నారు. అంటే ఫిబ్రవరి 4వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్నట్టుగా ఆల్రెడీ వీళ్ళు టీజ్ చేస్తున్నారు అనమాట. సో, మొబైల్ ఏంటనేది వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. అంటే మనకు తెలిసిందే నథింగ్ 3 కానీ లేకపోతే నథింగ్ 3A ఈ 2 మోడల్స్లో ఏదో మోడల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా. కెమెరా మోడ్యూల్ అయితే మనకి రీడిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా ఉంది. మేబీ అది ట్రిపుల్ కావచ్చు, లేదంటే డ్యూయల్ కెమెరా తీసుకొచ్చి ఒకటి పెరిస్కోప్ అయి ఉండొచ్చు. ఇక ఫైనల్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7. సో, ఈ మొబైల్ సంబంధించిన కెమెరా డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఆల్రెడీ జెడ్ ఫ్లిప్ 6ని లాంచ్ చేశారు కదా లాస్ట్ ఇయర్. సేమ్ కెమెరా సెటప్తోనే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే కెమెరాలో ఏ ఫీచర్స్ని అయితే యాడ్ చేస్తారంటే ఇదే అప్గ్రేడ్ అన్నట్టు తెలుస్తుంది. మనకి S25 సిరీస్ కూడా S24 సిరీస్తో కంపేర్ చేస్తే ఏ మార్పులు చేయలేదు. అలాగే ఈసారి తీసుకురాబోయే జెడ్ సిరీస్లో కూడా ఫోల్డింగ్ మొబైల్స్లో కూడా సో పెద్దగా మార్పులు ఉండట్లేదని అర్థమవుతుంది. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందట. Exynos 2500 ప్రాసెసర్తో రావచ్చు అంటున్నారు. సో, వీళ్ళు ఈ Exynosను వదిలేయాలి. లాస్ట్ టైం కూడా 2400తో తీసుకొచ్చారు. సో, ఈసారి 2500 తెస్తా అంటున్నారు. దాని బదులు ఆ క్వాల్కామ్నే నమ్ముకోవడం బెస్ట్ వీళ్ళు. ఇక డిస్ప్లే సైజ్ కూడా కొంచెం తగ్గబోతుంది. 6.7 ఇంచెస్ అయితే ఉండబోతుందంట. లాస్ట్ టైం మనకి 6.85 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండేది. సో, ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.